గత కొన్ని రోజులుగా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు కుంభవృష్టిని కురిపిస్తున్నాయి. ఇక ఎగువన మహారాష్ట్ర, తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నది పరివాహక ప్రాంతం ఉగ్ర రూపం దాల్చింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి ప్రాణహిత నదులు 12.220 మీటర్ల ఎత్తులో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పూర్తిగా నిండు కుండలా మారింది. భారీగా వరద పోటెత్తడంతో మొత్తం 85 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్ఫో అవుట్లెట్ ఫ్లో 9,02,550 క్యూసెక్కులుగా నమోదయ్యాయి. ఇక ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నదికి వరద భారీగా పోటెత్తడంతో గోదావరిలో నీటి మట్టం 43 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసి నదీ తీరాన ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నదిలో 9,40,345 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది. ఈ భారీ ప్రవాహం కారణంగా భద్రాచలంలోని స్నాన ఘట్టాలు పూర్తిగా నీట మునిగాయి. వరద నీరు కళ్యాణ కట్టను కూడా తాకింది. ఈ నేపథ్యంలో భక్తులు ఎవరు స్నానాల కోసం నదిలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పర్ణశాలలో కూడా వరద ప్రభావం తీవ్రంగా ఉంది. ఇక్కడ సీతమ్మ నారచీరల ప్రాంతం మరియు సీతమ్మ విగ్రహం కూడా వరద నీటిలో మునిగిపోయాయి. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నదీ తీరంలో ఉన్న చిన్న చిన్న వ్యాపారస్తుల దుకాణాలను ఖాళీ చేయించారు. అలాగే శ్రీరామ్ నగర్ ప్రాజెక్టుకు కూడా వరద ప్రవాహం కొనసాగుతుంది. అధికారులు 40 గేట్లు ఎత్తి 2,49,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు 1,75,000 క్యూసెక్కులు కాగా నీటి మట్టం ప్రస్తుతం 1,087.10 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు. మొత్తం సామర్థ్యం 80.5 టీఎంసీలు. ప్రస్తుతం నిలువ 66.783 టీఎంసీలుగా ఉంది. ఇక ఇదే కాకుండా కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని నిజాం సాగర్ ప్రాజెక్టుకు కూడా వరద నీరు వస్తుంది. అధికారులు 16 గేట్లు ఎత్తి 75,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇన్ఫ్లో అవుట్ఫ్లో 75,000 క్యూసెక్కులు. ప్రస్తుతం నీటి మట్టం 1403.50 అడుగులు. పూర్తి స్థాయి నీటి మట్టం 1,405 అడుగులు. మొత్తం నీటి సామర్థ్యం 17.802 టీఎంసీలు. ప్రస్తుతం నిల్వ 15.667 టీఎంసీలుగా ఉంది. ఈ వరదల కారణంగా ప్రాజెక్టులు వరుసగా నిండు కుండలా మారుతున్నాయి. అధికారులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.